చాల్సి ఉంటుంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు షరతులు విధిస్తూ మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. హత్య కేసులో 4 ప్రధాన సాక్షులను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు వారిని నిర్బంధించారని అనంతబాబుపై ఆరోపణలు వచ్చాయి. చంపుతామని బెదిరింపులకు పాల్పడి బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని ప్రాసిక్యూషన్ తరపున ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. తగిన ఆధారాలతో పాటు పోలీస్ విచారణలో వెలుగు చూసిన అంశాలు, పలు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను కోర్టు ముందు పరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అనంతబాబు బెయిల్ రద్దు చేస్తూ తీర్పును వెల్లడించారు. సాక్షులను బెదిరించారన్న ఆరోపణలపై సర్పవరం పిఎస్లో నమోదైన కేసులో అనంతబాబును గత 24న రాజమండ్రి న్యాయస్థానం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పాటు ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు వేసిన పిటిషన్పై రేపు తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణకు సంబంధించి ఈ నెల 20 నుండి 26 వరకు 12 మంది సాక్షులను విచారిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత షెడ్యూల్ ప్రకటించారు. సాక్షులకు రక్షణ కల్పించడంతో పాటు వారు స్వేచ్ఛగా సాక్ష్యం చెప్పేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 30లోగా ఈ కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు షరతులు విధిస్తూ ఏవైతే కూడా డిఫాల్ట్ బెయిల్ ను మంజూరు చేస్తుందో ఆ బెయిల్ ను కూడా రద్దు చేస్తూ కూడా రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం అయితే ఒక తీర్పును వెల్లడించింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, అంటే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పూర్తిగా ఉచ్చు బిగిసిందని చెప్పాలి. 2022లో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం తన డ్రైవర్ గా విధులు నిర్వహించినటువంటి సుబ్రహ్మణ్యంని ఇటు ఎమ్మెల్సీ అనంతబాబు కొన్ని కారణాల చేత అంటే కొట్టడం, ఆ కొట్టినటువంటి అంశంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోవడం, ఆ చనిపోయినటువంటి విషయాన్ని అంటే తెలియజేయకుండా యాక్సిడెంట్ గా మార్చే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యుల అనుమానంతో ఒక్కసారిగా ఇది కేసు వైపుగా వెళ్ళడం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం, ఈ తర్వాత సుప్రీంకోర్టులో అనంతబాబుకి బెయిల్ మంజూరు కావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఆయన 2022 నుంచి బెయిల్ మీదే ఉంటూ వస్తూ ఉన్నారు. కానీ తాజాగా నిన్న తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానం ఏదైతే హత్య కేసులో ఉన్నటువంటి బెయిల్ ను రద్దు చేస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీంతో అనంతబాబు నవంబర్ 30 లోపు ఈ కేసును పూర్తిగా విచారణ జరిపి శిక్ష విధించాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉండడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయస్థానం ఈ కేసును విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో త్వరితగతిన ఈ కేసును విచారించాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఈ ఆదేశాల నేపథ్యంలో జిల్లా న్యాయస్థానం ఈ కేసును స్పీడ్ గా ముందుకు తీసుకెళ్తోంది. ఇదే క్రమంలో 12 మంది సాక్షులు ఈ కేసులో ఉండడం జరిగింది. ఎందుకంటే అనంతబాబును ఆ రోజు ఏదైతే హత్య చేసేటువంటి ముందు క్రమంలో అనంతబాబును ఆ స్నేహితుల దగ్గర నుంచి అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఏ సమయానికి తీసుకెళ్లారు, మధ్య మధ్యలో ఎవరెవరిని కలిసినటువంటి సందర్భం ఉంది, అక్కడ అనంతబాబును అదేవిధంగా హత్యకు గురి అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని ఎవరెవరు చూశారనేది మొత్తం 12 మంది సాక్షులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 12 మందిని కూడా న్యాయస్థానం పూర్తిగా విచారించిన తర్వాత శిక్ష ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే దీనికంటే ముందే సాక్షులు ఎవరైతే ఉన్నారో వారిని ప్రలోభ పెట్టి ఒక్కొక్కరికి ₹1,00,000 ముందు ఇవ్వడం, ఆ తర్వాత కేసు క్లోజ్ అయిన తర్వాత మరొక 2 లక్షలు ఇస్తామని చెప్పి ఒప్పందంతో సాక్షులను అందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇది కాకినాడలో ఉన్నటువంటి సర్పవరం పోలీసులకు విషయం తెలవడంతో వెంటనే కాకినాడలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అనంతబాబు పరారయ్యారు. కానీ అక్కడ ఉన్నటువంటి పలువురు నిందితులను పోలీసులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే కేసులో గత నెల 24న అనంతబాబును కూడా ప్రలోభ పెట్టినటువంటి కేసులో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం అనంతబాబు శిక్ష పొందుతూ ఉన్నారు. ఈ నెల 15వ తారీఖున ఆ కేసుకు సంబంధించి కూడా తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానంలో విచారణ జరగబోతుంది. ఆ కేసులో ఇంకా రిమాండ్ లో ఉన్నారు. అది బెయిల్ వస్తుందా లేదనేది చూడాల్సి ఉంది. కానీ కీలకమైనటువంటి కేసులో మాత్రం బెయిల్ రద్దు అవడంతో అనంతబాబు నవంబర్ 30 లోపు శిక్ష ఖరారు చేసి ఏదైతే ఉందో
అప్పటి వరకు కూడా జైల్లో ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఓ పక్క అనంత బాబు తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నారు. తనకు ఏ తప్పు తెలియకపోయినా కూడా ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం తనని ఇరికించే ప్రయత్నం చేసిందని చెప్పి అనంతబాబు తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎవరైతే ప్రత్యేక ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావును నియమించిందో ఆయన చాలా బలమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఎవరైతే సాక్షులను ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా నిరూపించడంతో ఈ కేసు నీరు గారకుండా ఒకవేళ అనంతబాబు బయట ఉంటే ఈ సాక్షులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం, ప్రలోభ పెట్టడం చేసి కేసును పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఉన్నట్లుగా నిన్న బలమైనటువంటి వాదనలు వినిపించడంతో నిన్న తూర్పుగోదావరి జిల్లా న్యాయమూర్తి గంధం సునీత ఈ బెయిల్ ను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడంతో అనంతబాబుకు చుక్కెది రావడం జరిగింది. అనంతబాబుకు నవంబర్ 30 లోపు అంటే శిక్ష ఖరారయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగానే కేసును మరింత వేగంగా విచారించే విధంగా గణేష్ మొదటి నుంచి కూడా ఇప్పుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూడా అనంతబాబు వైఫ్ భార్య పాత్ర పైన కూడా చాలా వరకు అనుమానాలు వచ్చాయి. ఆవిడ కూడా ఈ హత్యలో కొంత ప్రేరేపితం చేశారంటూ కూడా కొంత వచ్చింది. సో ఆవిడకి సంబంధించి కూడా అంటే ఎటువంటి అప్డేట్ ఉంది? అంటే ప్రస్తుతం ఏటుగా లక్ష్మీ దుర్గని చేర్చడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఆమె పేరు ఎక్కడా కూడా చేర్చలేదు. ఈ హత్య కేసులో ఆమెను ఎక్కడా కూడా చూపించలేదు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో వీధి సుబ్రహ్మణ్యం ఎవరైతే హత్యకు గురైనటువంటి యువకుడు ఉన్నారో డైరెక్ట్ గా డీజీపీని అభ్యర్థించడం, తమ కేసులో న్యాయం చేయాలని కోరడంతో దీని మీద కూటమి ప్రభుత్వం ఒక సిట్టు వేయడం జరిగింది. సిట్టు దర్యాప్తులో విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అనంతబాబు A1 గా ఉంటే అనంతబాబు భార్య A2 గా ఆధారాలతో సహా లభించినట్లుగా ఈ సిట్ చెప్తోంది. ఈ అనంతబాబు హత్యకు గురైన తర్వాత ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా చెరిపేందుకు అనంతబాబు భార్య ప్రయత్నం చేశారు. ఈ హత్య జరుగుతున్నటువంటి క్రమంలో ఆమె కూడా ఆ పరిసర ప్రాంతాల్లో అక్కడే ఉన్నట్లుగా సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆమెను కూడా A2 గా చేర్చడంతో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానంలోనే ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఈ కేసులో తను లేకపోయినా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఒక పక్క ఆమె తరపు లాయర్లు కూడా వాదనలు వినిపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ కేసు ఇంకా కూడా తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానంలో ఆమె A2 గా సంబంధించి తొలగించాలి అని చెప్పి వాదనలు వినిపిస్తున్నారు. ఆ కేసు ఇంకా రన్నింగ్ లో ఉన్నటువంటి సందర్భంలోనే ఈ కేసులో ఉన్నటువంటి సాక్షులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలతో సర్పవరం కాకినాడ పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత ఈ కేసును బయట ఉంటే సాక్షులను ఖచ్చితంగా అనంతబాబు ప్రభావితం చేస్తారు, ఈ కేసు పక్కదారి పెట్టే అవకాశం ఉంటుందన్న వాదనలతో కీలక కేసులోనే జిల్లా న్యాయస్థానం బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు కూడా ఓ రోజు విడిచి రోజు వరుసగా విచారణ చేసి సాక్షులు ఎవరైతే 12 మంది ఉన్నారో ఆ 12 మంది సాక్షులను పూర్తిగా విచారించిన తర్వాత దీనికి శిక్ష ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ లోపుగానే సాక్షులు భయభ్రాంతులకు గురి చేయకుండా వారిని ఎవరిని కూడా బెదిరించకుండా కాకినాడ జిల్లా ఎస్పీ వారికి భద్రత కల్పించాలని చెప్పి న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అనంతబాబుతో పాటుగానే అనంతబాబు భార్య కూడా ఈ కేసులో నుంచి తప్పించుకోవడానికి లేకుండా వారు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే అనంతబాబు ఉన్నటువంటి సందర్భంలోనే బెయిల్ రద్దు అయినటువంటి సందర్భంలో ఆయన బయటకు వచ్చే సూచనలు కనిపించట్లేదు. మొత్తానికైతే వీధి సుబ్రహ్మణ్యం డ్రైవర్ దళితులు కూడా హత్య కేసులో వీరికి ఖచ్చితంగా శిక్ష పడేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్.